సర్పం చెప్పింది, మీరు ఆ పండు తిన్నప్పుడు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉంటారు. ఎవరి వలె? దేవతల వలె. అంటే దేవుని వలె సమానంగా చేసుకునేటువంటి గొప్ప మరి ఆ గర్వంలోనికి, జీవపు డంబంలోనికి సాతాను మనుషులను నడిపిస్తుంది. సాతాను కూడా లూసిఫర్ దూతగా ఉన్నప్పుడు ఈ యొక్క గర్వం ద్వారానే మరి పతన స్థితిలో పడిపోయిందిగా మనం గమనించాలి. మరి అందుకే సామెతల గ్రంథంలో నాశనానికి ముందు గర్వం నడుచును, తను తాను తగ్గించుకుని వాడు హెచ్చించుకును. ఈ గర్వము మరి మనము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మన ధనాన్ని బట్టి, మన జ్ఞానాన్ని బట్టి, మన అందాన్ని బట్టి, మన అధికారాన్ని బట్టి మనము తగ్గించుకోవాలి. దేవుని సన్నిధికి మనం అప్పచెప్పుకోవాలి. ఈ యొక్క వృధా జీవడంబంతో మనం ఉంటే, ఈ శోధనకు గురైతే మనము పతనా స్థితిలోనికి ప్రవేశిస్తామన్నటువంటి సత్యాన్ని ఈరోజు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు.